ఫ్రెండ్స్ రాహుల్‌కి పెద్ద ప్రమాదం. 200,00,00,000 నష్టం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి ఎందుకంత పెద్ద ప్రమాదం పొంచి వచ్చింది? ఎందుకని కోట్లు నష్టం వచ్చాయని పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ 200 200,00,00,000 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించింది. డిసెంబర్ 17, 2022లో అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ఏసీజీఎంలో పిటిషన్లు దాఖలయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని అదేవిధంగా ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ కేసులో రాహుల్ గాంధీ ఈరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా కానీ మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ న్యాయవాది దరఖాస్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఆయన ఒక విదేశీ ప్రముఖుడిని కలవాల్సి ఉంది. ఈ సమావేశం ముందే ప్రణాళిక చేయబడింది. అందుకే అతను కోర్టుకు రాలేకపోతున్నాడు అని రాహుల్ గాంధీ న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు మినహాయింపు కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టు గైర్హాజరైనందుకు 2,00,00,000 ఆయన నష్టపరిహారం చెల్లించాలని, అంతేకాకుండా అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రాహుల్ గాంధీని ఏప్రిల్ 14 హాజరు కావాలని హెచ్చరించారు. హాజరు కాకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.